పాండురాజు తన ఇద్దరు భార్యలు కుంతి, మాద్రి మరియు 5 కుమారులతో కలిసి శతశృంగ పర్వతాల వద్ద అడవిలో నివసిస్తుంటాడు. ఒక అందమైన వసంతకాలపు రోజున ప్రకృతి పరవశిస్తున్న సమయంలో పాండురాజు తన పాత శాపాన్ని మరచిపోతాడు. ఆ క్షణంలో తన రెండో భార్య అయిన మాద్రిపై వ్యామోహంతో ఆమెను సమీపిస్తాడు. ముని శాపం ప్రకారం మాద్రిని తాకిన మరుక్షణమే పాండురాజు ప్రాణాలు విడుస్తాడు. ఇది చూసి మాద్రి తల్లడిల్లిపోతుంది. తనవల్లే తన భర్త చనిపోయాడని ఆమె తీవ్రమైన అపరాధభావంతో కుమిలిపోతుంది. పాండురాజు చితిని సిద్ధం చేసినప్పుడు మాద్రి కూడా ఆ మంటల్లోకి దూకి సహగమనం చేస్తుంది. చనిపోయే ముందు ఆమె కుంతీదేవితో ఒక మాట చెప్తుంది. అక్క, నా పిల్లలైన నకులుడు, సహదేవులను కూడా నీ కన్నబిడ్డల్లాగే చూసుకో అని వేడుకుంటుంది. భర్తను, తోటి కోడల్ని కోల్పోయిన కుంతీదేవికి ఇప్పుడు 5 బాధ్యత మీదపడుతుంది. అడవిలో ఉన్న మునులు ఆమెకు ధైర్యం చెప్పి, అమ్మా, వీరు రాజకుమారులు, వీరికి హస్తినాపురంలో ఉండాల్సిన హక్కు ఉంది, మీరు అక్కడికి వెళ్లడమే సరైన మార్గం అని సలహా ఇస్తారు. మునుల సలహా మేరకు కుంతీదేవి 5 పాండవులను అనగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడిని తీసుకుని అడవి నుండి హస్తినాపురానికి బయలుదేరుతుంది. వారితో పాటు అడవిలో ఉన్న కొందరు మునులు కూడా సాక్ష్యంగా వస్తారు. వీరు అడవిలో పుట్టిన పాండురాజు బిడ్డలని వారు నిర్ధారిస్తారు. హస్తినాపుర పొలిమేరల్లోకి రాగానే రాజభవనం నుండి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు మరియు 100 మంది కౌరవులు వీరికి ఎదురువస్తారు. భీష్ముడు తన తమ్ముడి పిల్లలను చూసి ఎంతో సంతోషపడి వారిని గుండెలకు హత్తుకుంటాడు. కౌరవుల్లో ముఖ్యంగా దుర్యోధనుడు తనకంటే బలవంతుల్లా కనిపిస్తున్న ఈ 5 సోదరులను చూసి మొదటి చూపులోనే అసూయ పెంచుకుంటాడు. తమ రాజ్యాధికారానికి వీరు అడ్డు వస్తారేమో అని భయపడతాడు. పాండవులు మొదటిసారిగా అడవి నుండి వచ్చి వైభవంగా ఉన్న హస్తినాపుర కోటను చూసి ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి కౌరవులు, పాండవులు ఒకే చోట పెరగడం మొదలవుతుంది. కాని ఆ పెరగడమే తరువాత జరగబోయే మహాయుద్ధానికి పునాదవుతుంది.